హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని నాట్ అండ్ ఎగ్జాక్ట్ డిఈలో మెథడ్ 3కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్. మరి చూడండి, ఇది చెప్పడానికి ముందు ఒక 2 పాయింట్లు తెలుసుకోవాలి. ఇచ్చిన ఈక్వేషన్ అనేది MDX ప్లస్ NDY ఫామ్లో ఉండాలి. ఓకే, మన ప్రాబ్లం ఒక్కసారి రాస్తున్నా. Solve y into 1 plus xy dx plus x into 1 minus xy dy. ఇది ప్రాబ్లం అన్నమాట. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని MDX ప్లస్ NDYతో కంపేర్ చేస్తాం. అలా కంపేర్ చేశాక MN వస్తాయి. Mని yతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం, Nని xతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం. Mని వైతోనే ఎందుకు చేయాలంటే వర్కింగ్ రూల్. ఈ నాట్ అండ్ ఎగ్జాక్ట్ కానీ ఎగ్జాక్ట్ డిని సాల్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా Mని వైతోనే చేయాలి. ఓకే, Nని ఎక్స్తో చేస్తాం. ఇలా చేసిన తర్వాత ఆ రెండు నాట్ ఈక్వల్ అవుతాయి. దేర్ఫోర్ గివెన్ డిఈ ఈజ్ నాట్ అండ్ ఎగ్జాక్ట్ డిఈ. నాట్ అండ్ ఎగ్జాక్ట్ డిని ఎగ్జాక్ట్ లాగా మార్చాలి. సో ఎలా మారుస్తాం అనేది చూద్దాం. సో ఇలా చేసిన తర్వాత డైరెక్ట్గా గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఇంటూ f ఆఫ్ x కామా y dx ప్లస్ x ఇంటూ g ఆఫ్ x కామా y dy. ఇలా ఉంది చూడండి, x ఇంటూ సంథింగ్ లాగా ఉంది, x ఇంటూ y ఇంటూ ఓకే అట్లా y ఇంటూ ఇది f ఆఫ్ x dx ప్లస్ x ఇంటూ g ఆఫ్ xy dy, వేర్ xy దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ x అండ్ y. అది అన్నమాట. ఓకేనా? సో కాబట్టి మరి ఇది ఎన్నో మెథడ్ అంటే డైరెక్ట్గా మెథడ్ 3 అని చెప్పచ్చు. మెథడ్ 1 ఇన్స్పెక్షన్ మెథడ్, అది ఫార్ములాని బేస్ చేసుకొని చేస్తాం. ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్, డి ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై వై, డి ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై వై. ఎక్స్ పక్కన డిఎక్స్ ఉంటే ఇంటిగ్రేషన్ చేయిస్తాం, ఎక్స్ పక్కన డివై ఇంటి చేయలేమన్నమాట. అప్పుడు ఈ ఫార్ములాస్ని ఉపయోగించి చేస్తాం. డి ఆఫ్ ఎక్స్ వై, ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్, డి ఆఫ్ ఎక్స్ బై వై, అట్లా ఫార్ములాని ఉపయోగించాలి. ఓకే, సో నెక్స్ట్ రెండోది ఏంటంటే హోమోజీనియస్ మెథడ్. అంటే ఎంలో ఉన్న టర్మ్స్కి ఎన్లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వైని మల్టిప్లై చేస్తే వైకి పవర్ 1, ఇక్కడ మళ్ళీ మల్టిప్లైర్లో ఉన్నాయి XY 1 1 2. అంటే ఒకదానికి ఎంలో ఉన్న టర్మ్స్లలో ఒకదానికేమో పవర్ 1, ఇంకొక దానికేమో 2 ఉంది. అంటే ఇప్పుడు ఈ వైతో మల్టిప్లై చేయండి, వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్. ఒకదానికేమో 1, ఇంకొక దానికేమో 3 ఉంది. ప్రోడక్ట్లో ఉన్నప్పుడు రెండింటిని యాడ్ చేయాలి. సో కాబట్టి దట్ ఈస్ నాట్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి మెథడ్ 3 ఏంటంటే డైరెక్ట్ ఇలా ఉంటుంది. చూడండి, వై ఇంటూ సంథింగ్, ఎక్స్ ఇంటూ సంథింగ్. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఐఎఫ్ని కనుక్కోవాలి. సో మరి ఐఎఫ్కి ఫార్ములా 1/mx మైనస్ ఎన్వై గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఈ mx మైనస్ ఎన్వై అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే 0 కాకూడదు. 0 అవుతే ఏమవుతుందంటే సంథింగ్ బై 0 వీ గెట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉండవు కాబట్టి ఆల్వేస్ mx మైనస్ ఎన్వై ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ 1/mx మైనస్ ఎన్వై, అది ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని అంటే ఐఎఫ్ని నువ్వు గివెన్ ఈక్వేషన్తో మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేసిన తర్వాత మళ్ళీ m1 dx n1 dyతో కంపేర్ చేస్తాం. ఆల్రెడీ స్టార్టింగ్ mn రాసాం, కన్ఫ్యూజ్ అవుతామని m1 n1. మళ్ళీ ఏం చేయాలి, m1ని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్, n1ని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం. మరి అలా చేసిన తర్వాత దానికి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఖచ్చితంగా ఈక్వల్గా వస్తాయి ఈ రెండు. దేర్ఫోర్ సొల్యూషన్ టు ది గివెన్ డి ఈస్ ఇంటెగ్రల్ m1 dx, ఇక్కడ y కాన్స్టెంట్ అన్నమాట, ప్లస్ ఇంటెగ్రల్ టర్మ్స్ ఇన్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు c. ఇది ఓకే.
సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ నీట్గా చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన డిని రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఆర్ గివెన్ డి ఈస్ గివెన్ ఈక్వేషన్ ఈస్ y into 1 plus xy into dx plus x into 1 minus xy into dy is equal to 0. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ y తో ఈ 2 టర్మ్స్ ని మల్టిప్లై చేస్తాం, x తో 2 టర్మ్స్ ని మల్టిప్లై చేస్తాం. ఓకే, సో y ప్లస్ x ఇంటూ y ఏమవుతుంది, y స్క్వేర్ అవుతుంది. ఓకే, dx ప్లస్ మళ్ళీ x తో 2 టర్మ్స్ మల్టిప్లై చేయండి. x ఇంటూ 1 x మైనస్ x ఇంటూ x స్క్వేర్, పక్కన y ఉంటుంది, dy విచ్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1. నెక్స్ట్ ఏం చేయాలంటే నంబర్ 1ని mdx ప్లస్ ndy తో కంపేర్ చేస్తాం. సో కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ m dx ప్లస్ n dy. దీంతో కంపేర్ చేస్తాను. we get అప్పుడు m ఏంటి, m అంటే dx కోఎఫిషియంట్ ఇదంతా. సో m ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ x ఇంటూ y స్క్వేర్. అదేవిధంగా n అంటే ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x స్క్వేర్ y. ఓకే, ఇప్పుడు మనము mని yతోనే పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. పార్షియల్ అంటే కొద్దిగా చేయండి yతో mని. ఓకే, మల్టిప్లైర్స్లో ఉన్నప్పుడు నువ్వు yతోనే చేయాలి, xని పక్కన పెట్టి. అదే x టర్మ్ సపరేట్గా ఉన్నప్పుడు దాని వాల్యూ 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, x సపరేట్గా ఉంది, x y స్క్వేర్ ఉంది. x సపరేట్గా ఉంది కాబట్టి దాని యొక్క పార్షియల్ డిఫరెన్షియేటింగ్ 0. ఓకే, ఎస్, ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు, నువ్వు yతో చేయాలి కాబట్టి y యొక్క డిఫరెన్షియేషన్ 1 ప్లస్ మల్టిప్లైర్లో ఉంది y స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2y, పక్కన x ఉంది అంటే 2xy. xని ఏం చేయొద్దండి, ఓన్లీ నువ్వు yతోనే చేయండి. ఓకే, సో y స్క్వేర్కి 2y, పక్కన x, 2yx ఆర్ 2xy రెండు ఒకటి. నెక్స్ట్ మళ్ళీ మనము ఈ nని xతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఓన్లీ xతో చేయాలి, y నాకు సంబంధం లేదు. x యొక్క డిఫరెన్షియేషన్ 1 మైనస్ x స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, పక్కన y అట్లనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 1 ప్లస్ 2xy వచ్చింది, ఇక్కడ 1 మైనస్ 2xy. సార్ ఇక్కడ ప్లస్ మైనస్ వచ్చింది, ఆ రెండు నాట్ ఈక్వల్. ఒక్కటి సింబల్ ఇక్కడ ప్లస్ మైనసే కదా సార్ అంటే రెండు నాట్ ఈక్వల్, రెండు సేమ్ రావాలి. సో అప్పుడే ఎగ్జాక్ట్ అవుతుంది, ఇది ఎగ్జాక్ట్ అవ్వదు. సో డో m బై డో y ఈజ్ నాట్ ఈక్వల్ టు డో n బై డో x. therefore given equation is not an exact D అని చెప్పచ్చు. therefore given equation is not an exact D. ఓకే, మరి నాట్ an exact D అయితే ఏ మెథడ్ ఇది, మెథడ్ 3. ఓకే, సో ఆల్సో given equation is in the form of ఎలా ఉంది, y ఇంటూ f ఆఫ్ x కామా y dx ప్లస్ x ఇంటూ g ఆఫ్ x కామా y dy ఇలా ఉందన్నమాట. ఇలా ఉంటే ఐఎఫ్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, 1/mx మైనస్ ny. గుర్తుంచుకోండి, హోమోజీనియస్కి అయితే 1/mx ప్లస్ ny, కానీ ఇక్కడ 1/mx మైనస్ ny. ఫస్ట్ mx మైనస్ nyని కనుక్కుందాం. అలా కనుక్కున్న తర్వాత రెసిప్రోకల్ చేద్దాం. సో ఆ ఐఎఫ్ని 1తో మల్టిప్లై చేద్దాం. ఓకే, మరి mx నౌ mx మైనస్ ny
సో దట్ ఈజ్ ఈక్వల్ టు m అంటే రాస్తున్నాను y ప్లస్ ఎక్స్ వై స్క్వయర్, దాన్ని ఎక్స్తో మల్టిప్లై చేయాలి. m అంటే రాశాను స్టార్టింగ్లో దీనిపైన స్టెప్, m అంటే y ప్లస్ ఎక్స్ వై స్క్వేర్, పక్కనే దాన్ని ఎక్స్తో మల్టిప్లై చేయాలి. మైనస్ ఎన్వై, మైనస్ ఎన్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై, దాన్ని వైతో మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఎస్. ఎన్ చూడండి దీనిపైన ఉంటుంది, ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై, దాన్ని వైతో మల్టిప్లై చేయాలి. ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు వైతో ఎక్స్ని మల్టిప్లై చేయండి. సో ఎక్స్ వై స్క్వేర్తో ఎక్స్ని మల్టిప్లై చేయండి. వై ఇంటూ ఎక్స్ ఆర్ ఎక్స్ వై రెండు ఒకటి. ఇక్కడ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ వై స్క్వేర్ వస్తుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, సారీ ఎక్స్ క్యూబ్ కాదు కదా, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్ అట్లనే ఉంటుంది. మైనస్ ఎక్స్తో వైతో మల్టిప్లై చేయండి, ఎక్స్ వై, మైనస్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ వై క్యాన్సిల్, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అవి రెండు లైక్ టర్మ్స్, ఎందుకంటే ఆ రెండు వేరియబుల్స్ సేమ్గా ఉన్నాయి, వాటి పవర్స్ కూడా సేమ్. సో దెన్ దట్ ఈస్ కాల్డ్ లైక్ టర్మ్స్ అంటాం. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. సో యాడ్ చేసేయాలి, 2x స్క్వేర్ వై స్క్వేర్. సో దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఇది 0కి ఈక్వల్ కాలేదు, కాకూడదు కూడా. ఓకే ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని రెసిప్రోకల్ చేద్దాం. సో ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/mx మైనస్ ny ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్. ఓకేనా? mx మైనస్ ny అంటే ఇలా వచ్చిన ఐఎఫ్ని నంబర్ 1తో మల్టిప్లై చేయాలంటే, నెంబర్ 1 అంటే గివెన్ ఈక్వేషన్. ఓకే, సో మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఐఎఫ్, దెన్ ఒకసారి నంబర్ 1 చూడండి. 1 ఒకసారి చూస్తే y ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై. నంబర్ 1 చూడండి ఏముందంటే y ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై. దీనిని మీరు దీంతో మల్టిప్లై చేయండి, దేంతో? 1/2x స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్తో. సో 2x స్క్వేర్ వై స్క్వేర్, 2x స్క్వేర్ వై స్క్వేర్, 2 క్యాన్సిల్ అవుద్ది. రెండింటిలోంచి 1/2ని కామన్ తీస్తాం, 1/2 అటు సైడ్ పోతే ఇంటూ 2, 0 ఇంటూ 2 జీరోని. ఓకే, ఎస్. కాబట్టి మల్టిప్లై చేస్తున్నా. సో వై ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై బై 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. సో ఇంటూ ఇక్కడ డిఎక్స్ ఉంటుంది, డివై ఉంటుంది. ఓకే, ఇంకా క్యాన్సిల్ చేసేద్దాము. సో న్యూమరేటర్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్తో డినామినేటర్లో ఉన్న టర్మ్ని డివైడ్ చేసేద్దాం. ఓకే, సో అలా చేస్తే y బై, ఇక 2 ఫస్ట్ క్యాన్సిల్ చేసేద్దాం, ఇంకా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉంటుంది ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్, పక్కన డిఎక్స్ ఉంటుంది ప్లస్ ఇక్కడ కూడా న్యూమరేటర్లో ఉన్న టర్మ్ డినామినేటర్తో డివైడ్ చేద్దాం, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ఉంటుంది మైనస్ ఎక్స్ స్క్వేర్ వై బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ డివై విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, మరి చేద్దాం. ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి, వై క్యాన్సిల్ అయిపోద్ది, ఇంకా న్యూమరేటర్లో 1 ఉంటుంది, డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ వై. ఓకేనా? నెక్స్ట్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, న్యూమరేటర్లో ఎక్స్, డినామినేటర్లో ఒక ఎక్స్ క్యాన్సిల్ అవుతాయి, 1/x ఉంటుంది.
dx. ఓకే, ప్లస్ ఎక్స్ డినామినేటర్లో న్యూమరేటర్ క్యాన్సిల్, ఇంకా న్యూమరేటర్లో 1 ఉంటుంది, ఎక్స్ వై స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ ఇది స్క్వేర్, ఇది నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, వై క్యాన్సిల్. సో న్యూమరేటర్లో ఇంకా 1 ఉంటుంది, -1 డినామినేటర్లో y ఉంటుంది. ఓకేనా, సో ఇంటూ dy is equal to 0. ఎస్, దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఇలా వచ్చిన నంబర్ 2ని మళ్ళీ మనం m1 dx ప్లస్ n1 dyతో కంపేర్ చేద్దాం. అప్పుడు m1ని yతోను n1ని xతోను పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం, రెండు ఈక్వల్ అవుతాయి, సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో కంపేరింగ్ ఈక్వేషన్ 2 విత్ m1 capital M1 dx plus n1 dy is equal 0, we get next line లో రాద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, m1ని నేను రాస్తున్నా. m1 is equal to చెప్పండి, ఇదే కదా, సో 1/x² y plus 1/x. n1 అంటే ఇదంతా అన్నమాట. n1 is equal to 1/xy² minus 1/y. ఓకే, ఇప్పుడు m1ని మనం yతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో m1/y, yతో చేస్తున్నప్పుడు x నీకు సంబంధం లేదు, మల్టీప్లేస్లో ఉన్నప్పుడు, అంటే 1/x² పక్కన పెట్టుకో. నెక్స్ట్ 1/y దాని యొక్క డిఫరెన్షియేషన్ -1/y², 1/x -1/x², ఇక్కడ y ఉంది కాబట్టి -1/y². ఇక్కడ x సపరేట్గా ఉంది, దాని వాల్యూ 0. ఓకే, ఈజ్ ఈక్వల్ టు -1/x² ఇంటూ y². ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే n1ని xతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేద్దాం. సో xతో చేస్తున్నప్పుడు ఇక్కడ y కాన్స్టెంట్ అనమాట, 1/y² అవుట్ సైడ్ రాసి 1/xకి డిఫరెన్షియేషన్ -1/x². 1/y అది y సపరేట్గా ఉంది, దాని వాల్యూ 0. సో ఈజ్ ఈక్వల్ టు -1/x² ఇంటూ y². ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఈక్వల్ వచ్చేసాయి. ఓకే, సో కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ రాస్తున్నా. సో దేర్ఫోర్ ∂m1/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n1/∂x. నాట్ అన్ ఎగ్జాక్ట్ అని కూడా ఎగ్జాక్ట్గా మార్చాం. ఓకే, సో ఇప్పుడు ఇలా వచ్చిన దానికి జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఒక లైన్ రాద్దాం. సో దేర్ఫోర్ ఈక్వేషన్ 2 ఈజ్ an exact DE. మరి ఎగ్జాక్ట్ అయినప్పుడు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలిగా. సో సొల్యూషన్ టు ఈక్వేషన్ 2 ఈజ్, సో ఫార్ములా చాలా జాగ్రత్తగా ఇది గుర్తుంచుకోవాలి. m1 dx, క్యాపిటల్ M1 dx. ఇక్కడ y అనేది కాన్స్టెంట్ అని దాని కిందనే రాయాల. ఓకే, సో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు y కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ m1 అంటే ఫస్ట్ ఇది రాసేద్దాము. ఇంటెగ్రల్ m1 అంటే ఇదే కదా, సో 1/x² ప్లస్ 1/x ఇంటూ పక్కన dx ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్ n1 నాకు అవసరం, చూద్దాం. నెక్స్ట్ ఫార్ములా రాస్తున్నా, టర్మ్స్ ఇన్ క్యాపిటల్ N1 not involving x into not involving x into dy is equal to c. ఇది ఫార్ములా. దాని మీనింగ్ ఏంటి? టర్మ్స్ ఇన్ n1 లో ఉన్న టర్మ్స్ నాట్ ఇన్వాల్వింగ్ x.
ఎక్స్తో ఇన్వాల్వ్ ఉండకూడదు, ఎక్స్ ఉండకూడదు అంతే. ఎక్స్ ఉంది తీసేయి, ఇంకేముంది మిగిలింది -1/y. కొందరు మైనస్ సింబల్ తీసుకోరు, మైనస్ కూడా తీసుకోవాలి. సో కాబట్టి ప్లస్ ఇంటెగ్రల్ -1/y పక్కన dy ఈజ్ ఈక్వల్ టు సి. నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్ అంటే ఎక్స్ ఉండకూడదు, ఎక్స్తో ఇన్వాల్వ్ అవ్వద్దండి అని. ఎస్, మరి నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్టెప్. ఇక్కడ నువ్వు y కాన్స్టెంట్గా తీసుకోవాలని చెప్పాను. సో 1/y ఇంటెగ్రల్ 1/x² ఇంటూ డిఎక్స్ ప్లస్ అంటే ఈ టర్మ్ని దీంతో మల్టిప్లై చేయండి మళ్ళీ. సో 1/x డిఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ ఇంటెగ్రల్ 1/y dy విచ్ ఈస్ ఈక్వల్ టు సి. ఓకే, డైరెక్ట్ ఫార్ములా 1/x² ఇంటిగ్రేషన్ -1/x. సో 1/y ఇంటూ 1/x² ఇంటిగ్రేషన్ -1/x. అదే 1/x² డిఫరెన్షియేషన్ -2/x³. ఓకే, ప్లస్ ఇంటెగ్రల్ 1/x log x అవుతుంది మైనస్ ఇంటెగ్రల్ 1/y log y ఈజ్ ఈక్వల్ టు సి. ఫస్ట్ ఇది రాద్దాం, log a మైనస్ log b లాగా ఉంది, log a/b అవుతుంది అంటే log of x/y మైనస్ ఇక్కడ y/x అంటే 1/x/y 1/x ఇంటూ y. సో ఈజ్ ఈక్వల్ టు సి. ఓకే, సో ఫైనల్గా ఇది మన ఆన్సర్. మరి ఇదే వీడియోలోని ఇంకొక ప్రాబ్లమ్ని చూద్దాం. సో ఈ ప్రాబ్లం నేర్చుకుంటే నెక్స్ట్ ప్రాబ్లం ఈజీ అయిపోతుంది, సేమ్ అట్లనే ఉంటుంది. ఓకే, ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నోట్ చేస్తున్నా 1+xy ఇంటూ x dy ప్లస్ 1 - xy ఇంటూ y dx. సేమ్ అలాగే ఉంటుంది. అయితే ఇంతకుముందు 1+xy ఇక్కడ x ఉండేది, 1 - xy ఇంతకుముందు y, ఇప్పుడు ఇంతకుముందు x ఇప్పుడు y. కాబట్టి 1+xy ఇంటూ x dy ప్లస్ 1 - xy ఇంటూ y dx ఈజ్ ఈక్వల్ టు 0. మరి సేమ్ అదే ప్రొసీజరే, ఓకే, కొద్దిగా మారుతుంది అంతే. మరి చూద్దాం, చూడండి. సో మెథడ్ 3నే సార్ ఇది. ఎందుకు x ఇంటూ సంథింగ్, సో y ఇంటూ కదా ఫస్ట్ నేను చెప్పింది, ఎట్లయినా ఒకటే సార్. ప్లస్లో ఫస్ట్ ఈ టర్మ్ ఉన్నా ఈ టర్మ్ ఉన్నా ఒకటే సార్. 2 + 3 5 కదా, మరి 3 + 2 కూడా 5 కదా. సో ఫస్ట్ నువ్వు ఇది రాసిన ప్రాబ్లం ఏం లేదు. సో గివెన్ d ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఇంటూ f(x/dx) ప్లస్ x ఇంటూ g(x/dy). ఫస్ట్ ఇది రాసుకొని మళ్ళీ ఇది రాద్దాం. ఓకే, ఎస్, సేమ్ ప్రొసీజరే సార్. ఇంతకుముందు ప్రాబ్లం వస్తే ఇప్పుడు వచ్చేసినట్లే. గివెన్ ఈక్వేషన్ ఈజ్, సో చూడండి ఫస్ట్ అది రాద్దాం. 1 - xy ఇంటూ y dx, ఓకే, ప్లస్ 1+xy ఇంటూ x dy ఈజ్ ఈక్వల్ టు 0. ఇది నోట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, వైతో మల్టిప్లై చేద్దాం, ఎక్స్తో మల్టిప్లై చేద్దాం, 2 టర్మ్స్ని. ఓకే, దీనికి నెంబర్ 1 ఇవ్వచ్చు, లేకుంటే నెక్స్ట్ మల్టిప్లై చేసిన దానికైనా నెంబర్ ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ మల్టిప్లైర్లో ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా x² y² IF వచ్చింది, అప్పుడు y క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, ఎట్లయినా ఒకటే, మీరు దేనికైనా నెంబర్ ఇవ్వచ్చు. దీనికి ఇస్తున్నాను నేను y ఇంటూ 1 y మైనస్ x ఇంటూ y² dx
ప్లస్ మళ్ళీ ఎక్స్తో మల్టిప్లై చేయండి 1 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇంకా రొటీన్ ప్రొసీజర్ mdx ప్లస్ dy ఫామ్లో ఉంది. mని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్, nని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేద్దాం. ఓకే, సో చూడండి, కంపేరింగ్ the above equation with m dx plus n dy is equal to 0 we get. మరి m అంటే dx కోఎఫిషియంట్, సో m is equal to y minus xy square. ఓకే, n అంటే ఇదంతా అన్నమాట. సో n is equal to x plus x square y. ఇప్పుడు mని yతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో డో m బై డో y. మరి ఇప్పుడు ఓన్లీ వైతోనే చేయాలి, ఎక్స్ మనకు అవసరం లేదు. సో y యొక్క డిఫరెన్షియేషన్ 1 మైనస్ y స్క్వేర్కి 2y, ఆల్రెడీ x ఉంది అంటే 2xy. నెక్స్ట్ nని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాను. ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1, ఎక్స్ స్క్వేర్కి 2x, పక్కన y ఉంటుంది, సో 2xy. అంటే రెండు నాట్ ఈక్వల్ కాబట్టి సో దేర్ ఫోర్ డో m బై డో y ఈజ్ ఈక్వల్ టు డో n బై డో x. Therefore, given equation is not an exact, రెండు not equal కాబట్టి therefore given equation is not an exact D. ఓకే, మరి నాట్ an exact D లో థర్డ్ మెథడ్ అని చెప్పాను. సో ఆల్సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంది సార్ అది అంటే y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కామా వై డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్లా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంటే ఏం చెప్పాను, ఐఎఫ్ని కనుక్కోవడానికి ఫార్ములా 1/mx మైనస్ ny. ఓకే, సో అదే క్యాలిక్యులేట్ చేస్తున్నాను. నంబర్ నెక్స్ట్ ఐఎఫ్ని నంబర్ 1తో అయినా చేయొచ్చు, 2తో అయినా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ y సపరేట్గా ఎక్స్ సపరేట్గా ఉంది కాబట్టి ఐఎఫ్ ఎప్పుడైనా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ వస్తే డైరెక్ట్లీ క్యాన్సిల్ చేయొచ్చు, అది నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు చూడండి, mx మైనస్ nyని కనిపెడదాం. నౌ mx మైనస్ ny ఈజ్ ఈక్వల్ టు m అంటే ఇదో ఇక్కడ y మైనస్ xy స్క్వేర్, దానిని xతో మల్టిప్లై చేయి, మైనస్ n అంటే ఇదే రాయండి, x ప్లస్ x స్క్వేర్ y, n పక్కన దాన్ని yతో మల్టిప్లై చేయి, mx మైనస్ ny. ఓకే, మల్టిప్లై చేస్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్ y ఇంటూ ఎక్స్ అన్నా ఎక్స్ ఇంటూ y అన్నా ఒకటే. మళ్ళీ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వై స్క్వేర్ని ఎక్స్తో మల్టిప్లై చేయి, మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, మైనస్ ఎక్స్ని వైతో మైనస్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ వై క్యాన్సల్. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్, మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, దట్ బోత్ ఆర్ లైక్ టర్మ్స్ బికాస్ దట్ variable is same and that power is also same. Okay, so that is equal to minus 2x square y square. Okay, sorry for the disturbance. mx మైనస్ ny. సో ఇప్పుడు ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 1/mx మైనస్ ny.
సో ఈజ్ ఈక్వల్ టు 1/mx మైనస్ ny అంటే ఇదే అనమాట. మైనస్ డినామినేటర్లో ఉన్న ఒకటి, న్యూమరేటర్లో ఉన్న ఒకటే. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనం ఇలా వచ్చిన ఐఎఫ్ని నంబర్ 1తో మల్టిప్లై చేద్దాం. ఓకే, మల్టిప్లై equation 1 with IF, 1 with IF, then 1 implies, so that implies, చూడండి నేను ఒక్కసారి మీకు 1 అనేది ఇక్కడ రాస్తున్నాను. ఇదే కదా 1, చూడండి బాగా చూడండి. దాన్ని దీంతో మల్టిప్లై చేసేద్దాం. ఎస్, మైనస్ ఉంది కాబట్టి మైనస్ని ఎప్పుడైనా అవుట్ సైడ్లో రాసేద్దాం. ఓకే, సో 1/2x² ఇంటూ ఈ టర్మ్ని మల్టిప్లై చేయాలి ఐఎఫ్తో, సెకండ్ టర్మ్ని కూడా. సో ఏముంది అక్కడ, 1 - xy ఇంటూ వై. ఇంతకుముందు ఏం చేస్తుంటే ఈ వైని కూడా మల్టిప్లై చేసాం, ఎట్లా చేసినా ఒకటే సార్. ఇక్కడ వై క్యాన్సిల్, ప్లస్ ఉంది అక్కడ. సో కానీ ఇక్కడ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 1/2x² ఇంటూ y², 1 + xy ఇంటూ x dy ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, మల్టిప్లై చేద్దాం ఇప్పుడు. -1/2x²y². ఇక్కడ రెండిట్లో 1/2 కామన్ తీసేయచ్చు. ఓకే, సో అటు సైడ్ పోతే 0 అయిపోద్ది. 1/2 ఇంటూ 2 అవుద్ది, 0 ఇంటూ 2 0 అని. ఇప్పుడు చూడండి మైనస్తో మల్టిప్లై చేసేద్దాము. సో ఇక్కడ -1/x² ఉంటుంది, y ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. xyని మళ్ళీ 1/x² వైతో మల్టిప్లై చేయండి. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఉన్న ఐఎఫ్తో ఈ ప్రతి ఒక్క టర్మ్ మల్టిప్లై చేయాలి, పక్కనే dx. ఎస్, ఇప్పుడు -1/x ఇక్కడ ఒకటే ఉంటుంది, y² అట్లనే ఉంటుంది, ఓన్లీ ఒక x క్యాన్సిల్. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, లేకుంటే మీరు -1/2 రాస్తే ఇట్లనే రాసేయండి. ఇంకా మైనస్తో మల్టిప్లై చేయలేదు, అట్లనే రాసుకుందాం అనుకుంటే. ఓకే, ఇది ఇట్లనే రాసేయండి. ప్లస్ xy/xy² ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా నేను మైనస్తో ఇక్కడ మల్టిప్లై చేయలేదు సార్. ఓకే, దీనికి మల్టిప్లై చేశాను. ఇప్పుడు చూడండి మళ్ళీ x y క్యాన్సిల్ అయిపోతుంది, x y క్యాన్సిల్ అవుద్ది. ఓకే, ఇక్కడ రాస్తున్నా ఫర్దర్ స్టెప్. నెక్స్ట్ -1/x² ఇంటూ y. ఓకే, x క్యాన్సిల్ అయిపోయింది, y కూడా. డినామినేటర్లో ఓన్లీ ఇంకొక x ఉంటుంది, న్యూమరేటర్లో ఏముండదు. ప్లస్ 1/x ఇంటూ dx మైనస్ ఆఫ్ 1/xy². ఇక్కడ మళ్ళీ y క్యాన్సిల్, x క్యాన్సిల్ అవుద్ది, 1/y ఉంటుంది, ప్లస్ 1/y. సో dy ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఇప్పుడు మళ్ళీ దీనిని మనము m1 dx ప్లస్ n1 dyతో కంపేర్ చేసి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేసి ఈక్వేట్ చేస్తాం. ఓకే, మరి చూద్దాం. చూడండి, కంపేరింగ్ the above equation with m1 dx plus n1 dy is equal to 0 we get. ఓకే, సో ఇప్పుడు m1 అంటే ఏంటి, -1/x² ప్లస్ 1/x. అదేవిధంగా n1 అంటే మైనస్ ఆఫ్ 1/xy² ప్లస్ 1/y. ఓకే,
m1ని మళ్ళీ మనం yతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో yతో చేస్తున్నప్పుడు ఇంకా మిగిలినవన్నీ అవుట్ సైడ్లో రాసే -1/x². 1/yకి డిఫరెన్షియేషన్ -1/y². మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 1/x² y². మళ్ళీ n1ని xతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. -1/y² అవుట్ సైడ్లో రాస్తుంది. ఇక్కడ 1/x సపరేట్గా ఉంది, దాని వాల్యూ 0. 1/y దీన్ని yతో చేయకూడదు, xతో చేయాలి. 1/y సపరేట్ ఉంది, దాని వాల్యూ 0. సో 1/xకి డిఫరెన్షియేషన్ -1/x² క్యాన్సిల్ అవుతుంది. సో 1/x² y². రెండు ఈక్వల్. Therefore, dou m1/dou y is equal to dou n1/dou x. Therefore, equation 2 is an exact D. Exact D. మరి exact D అయినప్పుడు solution to equation 2 is ఓకే, సొల్యూషన్ కదా. సో ఫార్ములా రాస్తున్నాను. ఇంటెగ్రల్ m1 dx, ఇక్కడ y కాన్స్టెంట్, ప్లస్ ఇంటెగ్రల్ టర్మ్స్ ఇన్ క్యాపిటల్ N1 నాట్ ఇన్వాల్వింగ్ x into dy is equal to c. ఓకే, ఎస్. ఇంటెగ్రల్ m1, ఇదంతా m1 కదా. సరే, ఇదే రాసేద్దాం ఇక్కడే. -1/x² ప్లస్ 1/x dx. టర్మ్స్ ఇన్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x. n1లో ఉన్న టర్మ్స్ xతో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇది x ఉంది, అక్కడ x తీసుకోవద్దు. మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ -1/y. x ఇన్వాల్వ్ కాకుండా ఉండేది -1/y అన్నమాట. -1/y పక్కన dy ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు c. నెక్స్ట్ లాస్ట్ స్టెప్. సో ఇక్కడ -1/y కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నాం. ఇంకా మిగిలింది 1/x² dx ప్లస్ ఇంటెగ్రల్ 1/x dx ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/y dy -1/y. 1/x² ఇంటిగ్రేషన్ -1/x ఇంటెగ్రల్ 1/x log x ఇంటెగ్రల్ 1/y log y ఈజ్ ఈక్వల్ టు c. ఫస్ట్ ఇది రాద్దాం. log a మైనస్ log b, log a/b అంటే log x/y. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ 1/xy విచ్ ఈజ్ ఈక్వల్ టు c. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.